నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలోని పాత హరిజన వార్డులో నివసిస్తున్న మతిస్థిమితం లేని మానసిక వికలాంగురాలు హరిపం ప్రియాంక అదే కాలనీకి చెందిన ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడటంతో ఈ ఘటనపై బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సీ మాల్యాద్రి కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాలనీ వాసులు మాట్లాడుతూ ఆ అమ్మాయికి అమ్మా నాన్న ఎవరూ లేరని, ఉన్న ఒక అన్న కూడా వికలాంగుడే అని ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని కోరారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కస్తూరి జనసేన పార్టీ రాపూర్ మండలం మహిళా అధ్యక్షురాలని గత వారము కరిపం ప్రియాంక అనే అమ్మాయి వికలాంగులాలు హ్యాండిక్యాపరు మతిస్థిమితం లేని అమ్మాయి పైన ఇక్కడున్నటువంటి ఎస్సీ మాదిగడ ఈ మాదిగడలో ఉన్నటువంటి కరిపం శేషం ప్రేమ్ కుమార్ అనే ఆ అబ్బాయిని ఎవరు లేని సమయంలో ఆ అమ్మాయిని ఈ విధంగా నోరుగా పెట్టేసి అత్యాచారం చేశాడు అమ్మాయి మీద. ఎవరు లేని సమయంలో ఆ అమ్మాయి ఏంటంటే వాళ్ళ మేనత్త సంరక్షణలో ఉంది. మేనత్త సాగుతుంది. అమ్మాయికి ఫుడ్ గిడ్డు మొత్తం మేనత్త పెడుతుంది. ఆ అమ్మాయికి అయితే తండ్రి లేడు, తల్లి లేరు. అమ్మాయి అనాథ. అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయాడు. ఇంకొక అన్న చూస్తే అబ్బాయి కూడా హ్యాండిక్యాపర్ అను వీల్ చైర్లో తిరుగుతుంటాడు. అబ్బాయి పేరు కరిపము శేషు. అబ్బాయి పేరు అమ్మాయికి ఇద్దరు హ్యాండిక్యాపర్స్, తల్లిదండ్రులు లేరు. దయచేసి ఈ కేసు విషయమై నేను పోలీస్ స్టేషన్లో చెప్పడం జరిగింది. వాళ్ళ బంధువులు కూడా వచ్చి చెప్పడం జరిగింది. వాళ్ళ మేనత్త కూడా. సిఐ గారు వచ్చారు, మాల్యాద్రి ఎస్ఐ గారు వచ్చారు. ఆ అబ్బాయిని తీసుకుపోయి రిమాండ్లో పెట్టున్నారు. పూర్తిగా నేను ఒక విషయమే కోరుకుంటున్నాను. ఇలాంటి మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఒక విషయం చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మహిళలపైన ఎవరైనా అత్యాచారం చేస్తే అది ఆఖరి రోజే ఉండాలని చెప్పేసి అన్నాడు. అదేవిధంగా మేము ఈరోజు చెప్తున్నాము, మహిళలపైన ఎవరైతే ఇలా దారులకి ప్రయత్నిస్తారో, ఇలాంటి అత్యాచారాలకు పాల్పడతారో వాళ్ళందరి విధంగా గవర్నమెంట్ తరఫున న్యాయస్థానాలు ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పాపకి గవర్నమెంట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ అమ్మాయికి ప్రొటెక్షన్ కల్పించి ఆ అమ్మాయికి గవర్నమెంట్ ద్వారా ఏమన్నా ఆర్థికంగా వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాలని నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను సమన్వయంగా మనవి చేసుకుంటున్నాను.